హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆధార్ డౌన్లోడ్ మొబైల్ నెంబర్ లింకు లేకున్నా సరే ఆధార్ కార్డుని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డును మొబైల్కి లింక్ చేయకపోయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్న సంగతి అసలు మీకు తెలుసా? అంతేకాదు, ఓటీపీ అవసరం కూడా లేకుండా అధికారిక వెబ్సైట్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముఖ్యంగా మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ గుర్తింపు కార్డు లేకపోతే మన పనులు అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనకు సంబంధించిన ముఖ్యమైన పనులు, బ్యాంక్ అకౌంట్లు, ఇతర ప్రభుత్వ ప్రైవేటు పనుల కోసం ఆధార్ కార్డు అవసరం పడుతుంది. అయితే మనలో చాలామందికి ఆధార్ కార్డు ఉన్నప్పటికీ దానికి మొబైల్ నెంబర్ లింక్ కానివారు, కేవైసీ అప్డేట్ ఆధార్ కార్డును సమర్పించని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారంతా ఎలాంటి సేవలను పొందలేరనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఆధార్ కార్డును చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఓటీపీ అవసరం కూడా లేదు. ఈ సందర్భంగా ఈ ఆధార్ కార్డును ఈజీగా ఎలా డౌన్లోడ్ చేయాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల కోసం అయితే ఈ ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇక ఇందులో భాగంగా మన దేశ జనాభాలో ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు లేదా ఇతర ప్రయోజనాలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. కేంద్రం అలాగే రాష్ట్రంలోని పథకాలను పొందాలన్నా ఆధార్ కార్డు కాపీని అయితే ఖచ్చితంగా మనం జత చేయాల్సి ఉంటుంది. అలాగే కేవైసీ ధృవీకరణకు సంబంధించి ఈ ఆధార్ కేవైసీ అనేది యూజర్ గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇది బ్యాంకుల నుంచి టెలికాంల వరకు అనేక సంస్థలచే చేయబడుతుంది. కస్టమర్ యొక్క గుర్తింపును ధృవీకరించడానికి కేవైసీ చేయబడుతుంది. దీనికి అవసరమైన ప్రధాన పత్రం ఆధార్ కార్డు. ప్రస్తుతం దేశంలో ఏ చోటు అయినా ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఓటు వేయడం నుంచి హోటల్ చెకింగ్ వరకు ఆధార్ కార్డు మీ గుర్తింపు కార్డుగా అంగీకరింపబడుతుంది. కాబట్టి ఇక ఈ ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా డెస్క్టాప్ నుంచి UIDAI అధికారిక వెబ్సైట్ పేరుని అయితే సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏ భాష కావాలో సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ టాప్ మెనూలో మై ఆధార్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ క్రిందికి స్క్రోల్ చేస్తే ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 నెంబర్లు ఉండే వర్చువల్ గుర్తింపు సంఖ్యను అయితే ఎంటర్ చేయండి. ఇక అనంతరం క్యాప్చా కోడ్తో సమర్పించాలి. ఆ తర్వాత నా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయబడలేదు అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయ నెంబర్ లేదా ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వని నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అప్పుడు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చాలు, ఆధార్ కార్డును ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ప్రాసెస్ ద్వారా అయితే మీరు ఆధార్ కార్డుని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే త్వరపడండి. అంతేకాకుండా ఇప్పుడు ఆధార్ కార్డు అయితే ఎంతో ముఖ్యంగా మెయిన్గా ఎలక్షన్స్ వస్తున్న సమయంలో, దగ్గర పడుతున్న సమయంలో ఇక ఇది ఆధార్ కార్డుకి అయితే ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. కాబట్టి వెంటనే త్వరపడండి. ఓకే, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరువయ్యేందుకు సహాయపడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.